9 News. నా పేరు చిట్లూరి గిరిధర్. నేను ఏయు మాజీ విద్యార్థి. రేపు విశాఖపట్నంలో జరగబోవు ఏయు ఉత్సవాలు, శతాబ్ది ఉత్సవాలు చాలా ఘనంగా జరుపుకుంటున్నాయి. కానీ ఈ యూనివర్సిటీ ఇక్కడికి రావడానికి, ఇక్కడ కట్టించడానికి ముఖ్య కారణం జైపూర్ విక్రమ్ దేవ్ వర్మ. ఆ విక్రమ్ దేవ్ వర్మ గారు రాకపోతే మనకు యూనివర్సిటీయే లేదు. అలాంటి ఫ్యామిలీని ఈ రోజున వాళ్ళు విస్మరించారు. మనం కనీసం ఈ రోజున వాళ్ళని స్మరిద్దాం. ఆ మహారాజా ఫ్యామిలీని ఈ రోజున మనం వాళ్ళని యూనివర్సిటీకి ఆహ్వానించి మన యొక్క ప్రతిష్టని కాపాడుకోవాలని నేను కోరుకుంటున్నాను. అలాగే ఒకప్పుడు వీళ్ళు సెనెట్ మెంబర్లకు కూడా వ్యవహరించారు. అలాగే గర్ల్స్ హాస్టల్, విశాఖపట్నంలో గర్ల్స్ హాస్టల్ కూడా నిర్మించారు. అది మీకు బీచ్ రోడ్లో ఉన్నటువంటి గర్ల్స్ హాస్టల్, రాణి హీరామణి దేవి గర్ల్స్ హాస్టల్ 10 ఎకరాలు ఇచ్చారండి. అలాగే యూనివర్సిటీకి ఎన్నో భూములు కూడా దారాదత్తం చేశారు. సంవత్సరానికి ₹1,00,000 చొప్పున అతను బతికున్నంత వరకు యూనివర్సిటీకి సహాయం చేశారు. యూనివర్సిటీ విద్యార్థులకి ప్రోత్సాహాలు ఇచ్చారు, స్టైఫండ్లు ఇచ్చారు, ఎన్నో కార్యక్రమాలు చేశారు యూనివర్సిటీకి. అలాగే విశాఖపట్నంలో అతనికి తెలుగు భాష అంటే చాలా ఇష్టము. జగన్మాత మిత్రమండలిని స్టార్ట్ చేశారు. అలాగే చాలా శ్రీనివాస కళ్యాణం రచించారు. ప్రబంధ కావ్యాలు కూడా అతనికి రచించారు. అలాగే మీకు ఆ ప్రబంధ కావ్యాలు మీకు యూనివర్సిటీ లైబ్రరీలో ఈ రోజు వరకు కూడా మీకు పాఠ్యాంశంలో ఉన్నాయి. అలాంటి రాజా గారిని ఈ రోజున విస్మరించారంటే దాన్ని ఏమనుకోవాలో ఏంటో మాకు అర్థం అవ్వట్లేదు. ఒక మాజీ విద్యార్థిగా నా ఘోష నేను వినిపించడానికి